టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భితా నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ వారం మొట్టమొదటగా గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి మనకి కుజుడు మీనరాశిలో ఉన్నాడు. అలాగే ఏప్రిల్ 11 నుంచి మనకి ఈ యొక్క బుధుడు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 14వ తేదీ దాటిన తర్వాత రవి మేషరాశిలోకి వస్తున్నాడు. అలాగే శుక్రుడు 19వ తేదీ ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి వస్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం. అయితే గురుడు మిథున రాశి అని మనకు తెలుసు, మిథున రాశిలో ఉన్నాడు. శని ఏమో వక్రించి మీనరాశిలో ఉన్నాడు. అలాగే రవి శుక్రులు ఇద్దరునేమో మేషరాశిలోకి వచ్చారు. కుజ బుధులు ఇద్దరు కలిసి మనకి మీనరాశిలో ఉన్నారు. కేతువేమో సింహరాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని బట్టి ఒక్కొక్క రాశికి మనం చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మనకి అధికమైనటువంటి లాభాలు వస్తాయి. ఆదాయాలు బాగా పెరిగినాయి. ఆ తర్వాత గత వారం కంటే కూడా ఈ వారం కొంచెం అధికంగా డబ్బులు రావడం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీ బంధువులందరూ కూడా మీ ఇళ్ళకి రావడము, చక్కగా అందరూ కూడా కులాసగా ఒకళ్ళొకళ్ళు పనులు చేసుకోవడము ఇలా ఉంటాయన్నమాట. అలాగే విహారయాత్రలు ఇవన్నీ కూడా. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి కుజ బుధ శని గ్రహ ప్రభావాల వలన మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ బ్రహ్మాండంగా రేట్లు పెరుగుతాయి. మళ్ళీ షేర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదండి, అవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. షేర్స్ ఆడొద్దనే చెప్తాం మేము ఎప్పుడైనా సరే. అది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అవనండి, హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్నే లెక్క చేయం. అందువల్ల మీరు తర్వాత మీ ఇష్టం. ఇకపోతే ఈ యొక్క చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు చిన్న చితక వ్యాపారాల దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు దినదినాభివృద్ధి చెందుతాయండి, గతం కంటే కూడా ఎక్కువ. సినిమా యాక్టర్లు, డ్రామా ఇవంతా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఉన్నత స్థితికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి వీళ్ళకి శాలరీలు లేవండి అని బాధపడేటటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా మీరు చాలా డిగ్నిఫైడ్గా మీరు చేసుకుంటూ వెళ్తారు. మీకు ఒక టీం ఉంటుందన్నమాట. అంటే దేవుడు ఏర్పాటు చేసిన టీం మీకు. అందువల్ల మంచి వాళ్ళతో తిరగడము, మంచి వాళ్ళతోనే ఉండడం వల్ల మీరు సమస్యల్లోకి ఇరుక్కోరు. అయితే అర్ధాష్టమ కేతువు ఉంటాడు. ఇప్పుడు ఆడవాళ్ళ గొడవల్లోకి వెళ్ళకొద్దు దయచేసి. ఎందువల్లంటే ఈ వృషభ రాశి వాళ్ళకి ఎప్పుడూ శత్రువులు ఆడవాళ్ళే, ఆ మిత్రులు కూడా వాళ్ళే అవుతారు. కాబట్టి శుక్ర జపం చేసుకోండి, పరిహారాలు శుక్ర స్తోత్రాలు చదువుకోండి. అలాగే అమ్మవారికి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వస్తారు. అలాగే కలవ పువ్వులతో, తామర పుష్పాలతో మీరు సాధన చేయండి లేదా మంత్రజపం చేయండి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.